స్వామి నమస్కారం అండి. నేను లలితా సహస్రనామం దేవుని రూమ్లో చదువుతున్నాను. నాకు పీరియడ్ వచ్చినట్టుగా అనిపించింది. మధ్యలో ఆపకూడదు అంటూ బుక్ చదివాను. దోషం ఏమైనా ఉందా గురుగారు? పరిహారం ఏమైనా చేయాలా? మనసు ఏమీ బాగులేదు, ప్లీజ్ నా సందేహం తీర్చండి స్వామి, వెయిట్ చేస్తున్నా గురుగారు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఒకవేళ మీకు రజోదర్శనం కనపడితే, అంటే మీరు కనుక కనపడితే అది కొంచెం దోషమే అవుతుంది. కానీ మీకు రజోదర్శనమే అవుతున్న విషయం తెలిసినట్టయితే, తెలిసి కూడా అక్కడ కూర్చోవడం అనేది కొంత పాపాన్ని చేసినట్టే కదా. అలా చేయకూడదనేది శాస్త్రం చెప్తోంది. అలా జరుగుతాయి కాబట్టి మనము కొంత అటువంటి రోజులకి 2-3 రోజుల ముందే దేవుడి గది వైపు వెళ్లకుండా ఉండాలి. మనసులో స్మరణ, మీరు కూర్చున్నటువంటి పక్క రూమ్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. కాబట్టి అటువంటి పని తెలుస్తుంది ఆడవాళ్ళకి. ఈ 2 రోజుల ముందులో శరీరంలో వచ్చేటువంటి కొంత మార్పు 2 రోజుల ముందు మనకు తెలుస్తుంది. తెలిసినా సరే అలా వచ్చినట్టు తెలిసినంత కూర్చోవడం అనేది పాపమే కదా, శాపమే కదా. అమ్మవారైనా అయ్యవారైనా దాన్ని సహించే అవకాశం లేదు. దీనికి ప్రాయశ్చిత్తంగా మీరు మరొక 11 సార్లు 5వ రోజు స్నానం అయిన తర్వాత నిత్యం చేసుకునేటువంటి సహస్రనామ పారాయణం కాకుండా మరొకసారి 11 సార్లు ఈ లలితా పారాయణం చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంత అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఏ శాపం మీకు ఇబ్బంది పెట్టదు, ఇబ్బంది కలిగించదు. కాబట్టి దేవుడి ముందు ఇటువంటి చేయకూడదు, అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. కాబట్టి తప్పకుండా మీరు 5వ రోజు స్నానం చేసి అమ్మవారికి 11 సార్లు కంటిన్యూగా, నాకు కాలేజ్ ఉందండి, ఉద్యోగం ఉందండి, ఆదివారం పెట్టుకోండి. ఆదివారం రోజు సంపూర్ణంగా 11 సార్లు లలితా పారాయణం చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అలాగే మర్చిపోకుండా తప్పనిసరిగా మీరు మన ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్ని, అలాగే ఇన్స్టాగ్రామ్ని తప్పకుండా మనం సబ్స్క్రైబ్ చేయాలి. వెబ్సైట్ కూడా సంప్రదించాలి, చూడాలి. దానికి కూడా మీరు 10 మందికి లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. శుభమస్తు. నమస్కారం.